శ్రీలంకతో పాటు తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతున్న దిత్వా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. తమిళనాడు అంతటా కుండపోత వానలు కురుస్తున్నాయి. నాగపట్టణం, రామనాథపురం, కరైకల్ జిల్లాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శని, ఆదివారాల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో వానలు ఉంటాయని, ప్రధానంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న దిత్వా తుఫాను ఆదివారం ఉదయం నాటికి తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చి కాస్త బలహీనపడి దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపుకు కదులుతుందని ఐఎండీ తెలిపింది. అత్యంత ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరుతో పాటుగా తిరుపతి, చిత్తూరులో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక రేపు అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లా అయిన నెల్లూరుతో పాటుగా తిరుపతి, చిత్తూరులోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. ఇక ప్రకాశం, కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. సముద్ర తీరం వెంబడి తీరమావల ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్లు, తదుపరి 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతోనూ ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు మత్స్యకారులు దక్షిణ కోస్తా తీరం వెంబడి దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. తుఫాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాను బలహీనపడినప్పటికీ డిసెంబర్ 1వ తేదీ వరకు ఏపీపై ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.